V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. సరస్వతి వారి వద్ద కృష్ణ ఫ్యాన్స్ 81 జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతాం. ఆయన చేసే సినిమాలో స్కోప్, ఫైట్స్, కౌబాయ్, ఇతర సినిమాలు ఆయనే సాటి. సూపర్ స్టార్ కృష్ణ వల్ల ఎంతోమంది నిర్మాతలు లాభం పొందారని తెలియజేశారు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్. నేను కృష్ణ ఫ్యాన్ 1975 నుంచి పాడి పంటల సినిమా కానించి, అదేవిధంగా అంతకుముందు సినిమాలు కూడా చిన్నపిల్లప్పుడు చూశాను. కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అంటే మురిపెం లేని మహారాజు మా కృష్ణ గారు. 81 సంవత్సరాలు 81 సంవత్సరాలు ఈ జన్మదిన వేడుకల్లో ఈరోజు మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కనుగోలు పండుగ జరిగింది. అదేవిధంగా ఈ తెలుగు ఫీల్డ్కి ఏం చేయాలన్న మహానుభావుడు కలర్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కలర్ కానీ, 70mm కానీ, స్కోప్ కానీ ఏం చేయాలన్నా ఆయన వల్లే ఇదయింది. ఈయన భారతదేశంలోనే ఒక మంచి నిర్మాత, మంచి డైరెక్టర్ కూడా సింహాసనంతో నిరూపించుకున్నాడు. ఇలాంటి మహానుభావుడు ఆయన ఈ సినీ ఫీల్డ్కే కాకుండా ఎక్కడ ఏ వరదలు వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా నేనున్నానని ఆయన తన వంతు సహాయం జనాల్లోకి వచ్చి అడుక్కొని ఇవ్వడం కాకుండా ఈయన సొంత ఫండ్స్, అదేవిధంగా ఆయన పుట్టిన బిడ్డ కూడా అలాంటి వాడే మహేష్ బాబు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి వాడు ఇంకో 10 ఏళ్ళు కానీ ఉంటుంటే ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అవార్డు కూడా ఆయనకి వచ్చేది. గట్టిగా రేడియో విశాఖ సిటీ వేడు నేను క్యాషియర్ని. కృష్ణ గారు చిన్నప్పటి నుంచి అంటే నేను 1983 దగ్గర నుంచి కృష్ణ గారి దొంగ సినిమాల దగ్గర నుంచి నేను ఫ్యాన్స్. ఎందుకంటే కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అతను చేసిన సాహసం కానీ, అతను చేసిన ఏదైనా నిజాయితీగా ఉండడం కానీ, ధైర్యంగా డేసింగ్ కానీ, దాని తర్వాత వేరేంటి అతను మంచి పనులు కానీ, నిర్మాతల పాడే దేవుడు. ఈ నిర్మాతలు నష్టం వచ్చినా సరే అతను ఇంకో సినిమా ఇచ్చి అతను ప్రోత్సాహం చేసి, అతను డబ్బులు లేక నిర్మాత ఇంకో దగ్గర ఫైనాన్స్ చేసి ఇప్పించి మధ్యన అతనే ఉండి నేనే ఉంటానని చెప్పి, అతనికి సాక్ష్యంగా ఉంటానని చెప్పి అతను ముందు తీసుకెళ్ళిన నిర్మాతలు పాడే దేవుడు. అలాగా యాజమాన్య థియేటర్లకైనా సరే కృష్ణ గారి సినిమా వస్తే అంత ఆనందపడేవారు. ఎందుకంటే అతను వస్తే ఎంతో ఏదో అక్కడున్న అమ్ముకున్న వాళ్ళైనా సరే, క్యాంటీన్ వాళ్ళైనా, సైకిల్ స్టాండ్ వాళ్ళైనా ఎవరైనా సరే కృష్ణ సినిమా వస్తుందంటే అమ్మ మాకు ఈరోజు మాకు ఇంటికి తీసుకెళ్తున్నాం, చెప్పి డబ్బులు పట్టుకెళ్తున్నాం అని ఉండేవారు. దాంతోపాటు ఏ హీరోయిన్తో కూడా, ఒక హీరోయిన్ జయప్రదతో 44 సినిమాలు తీశాడు, విజయనగరంతో 45 సినిమాలు తీశాడు, అలాగే శ్రీదేవితో 36 సినిమాలు తీశాడు. అలా తీసినవాడు ఒక కృష్ణ గారు తప్ప ఇంకెవరూ లేరు. డేరింగ్ అనేది శాస్త్రంలో ఎన్నుకుని, ఎందుకంటే మంచి వాళ్ళకి మంచివాడు. నిజంగా దేవుడిచ్చిన కొడుకు తల్లిదండ్రులకి ముగ్గురు కూడా ఆడతాను. తనయుడు కూడా మహేష్ బాబు కూడా దాన్ని తగ్గ చేసుకొని వెళ్తాడు. సోషలిజం కానీ, సేవా కార్యక్రమం కానీ, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు కానీ ఏదైనా సరే ముందుకు వెళ్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకొని, ఆడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దత్తత తీసుకొని గురిపాలెం ఎంతో అభివృద్ధి చెందించాడు. అలాగా వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ అబ్బాయి గౌతమ్ కానీ, సితారా కానీ, నమత్ర అతను కూడా ఆల్ సోషల్గా వెళ్ళి అందరూ సేవా కార్యక్రమం చేశారు. అలాంటి నిజంగా దేవుడి దగ్గర పుట్టిన పిల్లలు కూడా దేవుడిలాగే వాళ్ళందరికీ సాయం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోరు, ఎవరికి అతను చేసిన కూడా తెలియకుండా చేస్తారు. చేసిన ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే ఏ హీరో ఇచ్చినా సరే ముందు ప్రోత్సాహం ఇచ్చేవాడు. చిరంజీవి కూడా ఖైదీతో మనోడే ముందుకు ఇచ్చాడు. ఖైదీ సినిమా చిరంజీవి కృష్ణ గారిదైనా ముందు చిరంజీవికి ఇమ్మని చెప్పి చిరంజీవికి ఎంతో ముందు ప్రోత్సాహం ఇచ్చారు. అలా కలియుగ పాండవులు కూడా కృష్ణ గారు అలా రామాయుడు చెప్పి వాళ్ళ కొడుకు ప్రోత్సాహం ఇచ్చారు. అలా
అలా ఎంతోమందికి ఏమీ లేదు, మంచి మనిషి అన్నమాట. అతను ఎవడు అనుకున్నా సరే, ఎవడో ఇది అలాంటిది ఎవడు కూడా చనిపోయే ముందు కూడా అతను చూస్తే నిజంగా హైదరాబాద్లో ఆ జనాలు ఆడ లేడీస్ మేము ఎంతో కన్నీళ్ళు మేము వెళ్ళాం కొన్నందుకు. చాలా మరి ఇంక మామూలు లేదు అక్కడ ప్రజల్లో ఎక్కడ మనం చేసుకుందాం అక్కడే చేసుకున్నాడు అతను. ఎందుకంటే ఎవరిది బదిలీ గ్రౌండ్లోని ప్రజలు ఎక్కడ చేసుకుని మా అభిమానులు ఎక్కడ ఉన్నారో అక్కడే చేసుకోవాలని ఒక దాని మీద చేసుకున్నారు. అతను దీని మీద అతను మహేష్ బాబు చేయాలని చాలా చేయొచ్చు, కానీ ఇతను పుట్టింది గురిపాలెం ఆ ఊరిని చాలా అభివృద్ధి చేశాడు. అలాగే వాళ్ళ తనయుడు కూడా వాళ్ళ కొడుకు కూడా అంతా దగ్గరుండి నాన్న ఏం చెప్పిందో అర్థం చేసుకొచ్చాడు. అందుకు గిన్నీస్ బుక్ రికార్డ్ మాట ఒక హీరో 360 సినిమాలు తీయడానికి ఘనత. అందులో ఏంటంటే అన్ని హీరో ఫైట్లు తెచ్చింది, అన్నీ తెచ్చింది. మొత్తం హీరో అంటే ఇలా ఉండాలి అని చూపించింది కృష్ణ గారు. కెమెరామ్యాన్కి ప్రోత్సాహం ఇచ్చేవాడు, మా డైరెక్టర్కి ఇచ్చేవాడు, నిర్మాతకి ఇచ్చేవాడు. ఒక డైరెక్షన్ ఫస్ట్ సింహాసనం తీసి నిజంగా హిందీ తెలుగు తీసి ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకున్నాడు. పద్మాలయ చుడి అంటే ఇంటర్నేషనల్లోనే చేసుకొని వచ్చాడు. ఆ ఘనత కృష్ణ గారు తప్ప ఇంకెవరికి దక్కదు. అందుకే అతను స్వర్గతులు అయ్యారని మేము ఎంతో బాధపడుతున్నాం. అందుకో ఈ ఒక 81 పుట్టినరోజు మేము కలువు పండుగగా చేసుకొని ఒక 2000 మందికి జనాలతో ఇక భోజనాలు పెట్టి, అప్పారావు గారు ఆధ్వర్యంలో భోజనాలు పెట్టి, మనకు కొబ్బరితోట అప్పారావు గారు, రిజర్వేషన్ దాని అభిమానులు అందరూ, డప్పారావు గారు, గాజు వెంకటరావు గారు, ఇలాగ అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చక్కగా చేసి వీళ్ళందరినీ కూడా ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా మీ అభిమానం అందరూ కృష్ణ అంటే అభిమానం, అందరూ కూడా మహేష్ అంటే అభిమానం. ఎందుకంటే ఒకరి మీద ఇండియన్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరికీ నిజంగా శుభదినం. సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ నీరాజనాలు విశాఖపట్నం సిటీ వైడ్ ఆధ్వర్యంలో ఈ సరస్వతి పార్క్ ఏరియాలో ప్రతి సంవత్సరంలాగా ఈరోజు కూడా కంటిన్యూ చేస్తూ సుమారుగా 3000 మంది పైగా అన్నదాన కార్యక్రమం తలపించాము. అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈరోజే కాదు, ఏ రోజైనా కదా కృష్ణ కానీ, మహేష్ బాబు కానీ, రమేష్ బాబు అభిమానులు కానీ ఎప్పుడు వెన్నుకడుగు వేరు, సాహసానికి మారిపోయారు. ఈ స్ఫూరణ మాకు ఇచ్చింది మా కృష్ణ గారు. అలాగే అతను ఎల్లకాలం అని, అలాగే కౌబాయ్ అని, అలాగే జేమ్స్ బాండ్ సినిమాలని ఈరోజు మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే అది మా సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రవేశపెట్టడం వల్లే. ఇది మేము ఎంతో వివిధ రకాల సేవా కార్యక్రమాలు వెన్నుదరుగు వేయకుండా ఎప్పుడు నిత్యం జనాల్లోకి వెళ్తూ ఈ కృష్ణ గారి పేరు పరిస్థితులు నిలబెడతాము. అతని అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాము. జనరల్ కూడా కృష్ణ గారు మా బాస్, కృష్ణ గారు మా హీరో. థ్యాంక్ యూ సార్. 81వ జన్మదిన సందర్భంగా విశాఖపట్నం సరస్వతి పార్క్ నుండి భారీగా అన్నదానం చేస్తూ నేటికి ఇప్పటికీ 2000 మంది దాటారు. సాయంత్రం వరకు వచ్చిన ఈరోజు స్పెషల్ కూడా చికెన్ నాన్ వెజ్తో పెట్టడం అనేది ఈరోజు ఈ కరువు కాలంలోని చాలా కష్టమైనా సరే అభిమానులందరూ కలిపి ఏకదాటిగా కలిసి ఎగ్ అండ్ చికెన్ నాన్ వెజ్లతో భోజనాలు పెట్టి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకెన్నో చేస్తాం. ఏం చెయ్యాలని సరే గట్స్ ఉన్న అభిమానులు మా కృష్ణ అభిమానులే. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చెయ్యాలని, ఏం చెందాలని సరే నేటికి సరస్వతి పార్కులందు చెయ్యాలంటే ఒక దమ్ముండ, డేరింగ్ అండ్ మేకింగ్, డైనామిక్ ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ అనేది గుర్తొచ్చేది ఇండియా చంద్రుడు ఒక్కడే. అలాగే ఎంతమంది హీరోలు ఉన్నా కాలంలోనే ఆయన ముందడుగు వేస్తూ అభివృద్ధి పథకంపై పరిశ్రమ అంటే అలా కాదు ఇలాగుండాలని 70 mm స్కోప్ 6 ట్రాక్ పరిశ్రమ అంటే రంగు వర్ణాలతో ఉండాలని రూపుదిద్దిన 350 చిత్రాలు నటించిన వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో హీరోగా నటించి 350 చిత్రాలు నటించే ఘనత